అంటే బ్యాగ్ దీని గురించో కొన్నా, ఇప్పుడు తీసుకుపోవడానికి అసలు బ్యాగే లేదు మొత్తానికి. దేనికి? బట్టలకి తీసుకుపోదామంటే బ్యాగ్ లేదు, అందుకనే బుక్ చేసి కొన్నా. అవును, కైట్లు చూస్తా అంటే అయిపోయింది. కైట్ల సంబరం అయిపోయిందిరా. సంబరం ఎందుకు తీసుకోవాలి, చూడాలి, అది అని మాట్లాడితే మరి ఏడా నువ్వు? టైం లేదుగా మనకు. మనం విఐపీలో మరి పోయినాక హన్మకొండ గిట్ల దొరికితే, కైట్లు హన్మకొండ గిట్ల దొరికితే ఓకే. హన్మకొండ దొరుకుతాయి కదా క్లైట్లు. ఇది రేపు వేసుకోపోతే అయిపోద్ది. ఇది నాకు సెట్ అవుతుందా? బట్టల షాప్ పెట్టు. ఏది సెట్ అది ఎక్కడరా? ఏది వేసినా సెట్ అంతే. నచ్చుతాయి అయిపోయా. సెట్ అవుడే ఉన్నది మంచిగా వచ్చేటట్లేదు. అది వస్తుంది. అది బ్లూ, ఇది బ్లూ, వైట్. అసలు వైట్ ప్యాంట్ తీసుకుందాం అనుకున్నా, జీన్ ప్యాంట్ దొరుకుతలేవు. ఇది చూద్దాం, ట్రై చేద్దాం ఏమవుతుంది. మంచిగా ఉన్నది, ట్రై చేయి. 1 2 కదా. బుక్స్ ఎందుకు ఇప్పుడు? మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు చదవాలి ఏంది? రేపు ఒక ట్రైన్ టికెట్, ట్రైన్లో సీట్ దొరికితే ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఎన్నో పెట్టినట్టు అయింది ఇది మొత్తం. వెయిట్ అయిందా? చాలా వెయిట్ అయినట్టు అయింది. ఇక పెట్టాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ అవి పెట్టాలి, చార్జర్లు పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి. పడితే శ్రీకాంత్ 8:30 4:30 10 నిమిషాలలో రెడీ కావాలి నువ్వు. నేను రెడీ అయినా రే. ఏం చేద్దాం? 47 4:47 అవుతా. ట్రైనా చూడాలా? ఏది ఎక్కడ దాకా పోతుంది? తిరుపతి దాకా పోతుంది. అదే కదా మొన్న బుగ్గ కట్ట అయింది మనకి. నాకు 3 రోజుల డ్రెస్సులు ఉన్నాయి బాగా. వాడు అదే అంటాడు, తంగవేరగాడు పోదాం అని. ట్రై చేయి. తంజావూరు ఎక్కడ? అది తంజావూరు అమ్మా. ఏదో ఒకటి ఫ్రైడే పోతే సాటర్డే సండే మండే. దేన్ని? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దిస్ ఈజ్ రాకేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాకేష్ సింగరడా బ్లాగ్స్. సో ఇది ఎన్నోది? 4వదా చీకట్ల ప్రయాణాలు మన. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? లెక్కలు వద్దులే కానీ. సో ఫెస్టివల్ కదా, ఇంటికి వెళ్తున్నాం కలిసి. చూద్దాం బ్లాగ్ ఎట్లా కంటిన్యూ అవుతుందో. మోస్ట్లీ ఇంతకుముందు రిపీట్ అయ్యేలాగా మాత్రం దిగను. సో ఏదైనా స్పెషల్ అనిపిస్తేనే తీసి మీకు పెడతా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ రష్ ఉంది మ్యాక్సిమం. నిన్న చూసినాం, సో రష్ బాగుంది. ఇవాళ మరి ఎలా ఉంటుందో ట్రైన్కి వెళ్దామని చూస్తాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో సికింద్రాబాద్ పోతాం. ముందే వెళ్ళాల్సింది, కొంచెం వీడియో అప్లోడ్ ఉండి లేట్ అయింది. సో చలో గైస్, కూడా ఇవ్వాలి. అదే దాని ఒకటి ఏదైనా టాపిక్ ఆలోచిద్దాం, అంటే దేని గురించి అనేది. పరిస్థితి ఎక్కడికి? సికింద్రాబాద్లో స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది అట్రా. మనం ఎప్పుడు ట్రై చేస్తాం యాక్చువల్గా. నిజానికి నేను వీడియో గురించి చెప్తాను, నిజంగానే బాగుంటుందట సికింద్రాబాద్లో స్ట్రీట్ ఫుడ్. అంటే ఇప్పుడు స్ట్రీట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా
అందులో కొన్ని హోటల్స్లలో కొంచెం ఫుడ్ బాగుంటుంది, అంటే వెరైటీగా డిఫరెంట్గా ఉంటుందంట తక్కువ కాస్ట్లో. మనం ఒక్కసారి ట్రై చేసి లేదు, ఎప్పుడైనా తిన్నా ఆ రోజు సికింద్రాబాద్ ఒక్కసారి బిర్యానీ తిన్నాం అందులో అల్ఫా హోటల్లో. ట్రై చేయాలి ఒకసారి. ఓ మై గాడ్, ఇంకెంత టైం ఉంది? ఇంకో వెరీ సార్ ఇంగ్లీష్ స్టార్ట్ అయింది, అందరూ జాగ్రత్తగా ఉండండి. టాబ్లెట్స్ కప్పుకోండి, చెద్దర ఇచ్చిలాంటి కోపం బయట పడుతుంది. చలికి తట్టుకోలేదు మన ఇంగ్లీష్ చలికి అందరు దానికే. నువ్వైతే పో అలా దొరు పా. ఏటీఎంలో కార్డు పెడితే మనకు పైసలు అయితే ఎట్లా వస్తాయో సేమ్ అట్లనే ఫోన్పేలో అమౌంట్ కొట్టి ఎక్కడికి వెళ్ళాలో మనం టైప్ చేసినాం అనుకోండి, మన టికెట్ ముఖాన కొడుతుంది. దాన్ని పట్టుకొని ఎక్కడికి పోవాలో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఇదైతే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. టికెట్ ఇచ్చే వాళ్ళ గురించి వెయిట్ చేయాల్సిన పని అయితే ఉండదు, మనకు మనమే టికెట్ తీసుకోవచ్చు. ఉంచుకో, నా దగ్గర పోతాయి బాబు, నా దగ్గర పోతాయి ఉన్నాయి. నేను చింపేస్తా, లేకపోతే నవలా కానీ చింపేస్తా, లేకపోతే పడేస్తా. ఎందుకు వచ్చినా కూడా చెప్పు. జై బాలయ్య సంపుదారా బాబు బాలయ్య అని. ఎక్కువ పైకి డాన్సర్ ఆగ్రా బాబుని వేషాలు. గాయ్స్ మన ట్రైన్ అయితే దగ్గరికి వచ్చింది. లాస్ట్ టైమే ట్రైన్ బుక్ చేసినాం, కానీ ఈసారి పక్క సీటు సంపాదించాలి ఫస్ట్. మన గోల్ ఇప్పుడు అది. గాయస్ ఇలా మూవ్ అవుతున్న ట్రైన్ని మీరైతే ఎప్పుడు ఎక్కడానికి ట్రై చేయకండి. రీసెంట్ టైంలో ఇలా చాలామంది ఎక్కడానికి ట్రై చేసి దాని కింద పడి చనిపోవడం జరుగుతుంది. సో ఒక 2 minutes లేట్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండవు. తిప్పి కొడితే ఒక 3 గంటలు ప్రయాణం చేస్తారొచ్చు. సో 3 గంటలు నిలబడితే మనమైతే చచ్చిపోము. సో కేర్ఫుల్గా వెళ్ళండి. ఇలా మూవ్ అయ్యే ట్రైన్ ఎక్కడం కన్నా ఆగినాక కూల్గా ఎక్కి మంచిగా ట్రైన్లో నిలబడి ఎంజాయ్ చేస్తూ సమోసాలు తింటూ వెళ్ళండి. సీట్లు దొరకడం కష్టంగా, చాలా అంటే చాలా కష్టం. చచ్చింది గొర్రెయ్యాల మాది బతుకు బస్ స్టాండ్. ట్రైన్లో వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఫుల్ రష్ అండ్ విండో సీట్ కూడా దొరకలే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నెక్స్ట్ వ్లాగ్ అనేది విలేజ్ వ్లాగ్స్ వస్తాయి. సో పక్కా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.